బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో ధర్మేంద్ర జన్మించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. ఇక బాలీవుడ్ హీ మ్యాన్ గా ఆయన గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. షోలే మూవీ చూడంగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు ధర్మేంద్ర. సో 300కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపైన అటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఒకసారిగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ధర్మేంద్రకి సంబంధించి. షోలే మూవీ ఓపెన్ చేయగానే చాలా వరకు అందరికీ మెచ్చేటువంటి పాత్ర ధర్మేంద్రది. సో ఆయన మృతి పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాసిరాజ్ మనం చూసుకున్నట్లయితే భారత సినిమా రంగానికి అపారమైన సేవలు అందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ఈ రోజు సోమవారం ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులంతా కూడా ధర్మేంద్ర నివాసానికి కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో 89 ఏళ్ల ఆయన కొన్ని రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలకి బాధపడుతున్నారు. అయితే 10 రోజులు ముంబైలోని క్యాండీ ఆసుపత్రిలో కూడా చేరి ఆయన చికిత్సను కూడా కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యంపై పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ఆయన చనిపోయారంటూ కొంతమంది చెప్పినప్పటికీ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఇంకా బతికే ఉన్నారు, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయవద్దు అని కుటుంబ సభ్యులు కూడా కొంచెం వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. అయితే ధర్మేంద్ర వెంటిలేటర్ పై ఈ 10 రోజుల నుంచి ఉన్నారంటూ అటు జాతీయ మీడియాలో కూడా వరుస కథనాలు వచ్చిన కూడా తెలుస్తుంది. కాబట్టి ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సిరా రైట్ రాణి, థ్యాంక్ యూ.